నేచర్ ఆఫ్ గ్యాస్ అమ్మా. నేచర్ ఆఫ్ గ్యాస్ అంటే ఇక్కడ సార్ ద గ్యాసెస్ ఏ గ్యాసెస్ అయితే which reacts with water. సార్ మిగతా వాటి గురించి మాట్లాడడం, మెయిన్ వాటర్ గురించి మాట్లాడతారా? ఏ గ్యాసెస్ అయితే వాటర్ తో రియాక్ట్ అవుతాయో, వాటర్ తో రియాక్ట్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take అమోనియా. when you dissolved in water, వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోరా, it converts to ammonium hydroxide. అమోనియం హైడ్రాక్సైడ్. when you dissolve HCl అమ్మా, HCl వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోరా, it converts into H3O plus and Cl minus amma. HCl plus Cl. HCl is a gas, right? HCl is a gas. Okay. Hydrogen chloride. If you written as hydrogen chloride, hydrogen chloride ante HCl gas ani. HCl gas. Hydrochloric acid. Hydrochloric acid. Hydrochloric acid. HCl dissolved in water. HCl dissolved in water. Pale is separation madam. Right. So hydrogen chloride ni water lo dissolve cheste ilaga dissolve avutundi. So alandi those gases which reacts with water are said to be more soluble antarama. Are said to be more soluble. ఎక్కువ కరుగుతాయి. ఏ gases అయితే the gases which does not react amma, the gases which does not react, water తో రియాక్ట్ అవని gases రా. ఓకే, వాటర్ తో రియాక్ట్ అవని గ్యాస్ అంటే O2. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రియాక్ట్ అయిదిరా కార్బోనిక్ యాసిడ్ అని. ఓకే, O2 గాని డిజాల్వ్ నైట్రోజన్ డిజాల్వ్ అలా డిఫరెంట్ గ్యాసెస్. O2 వాటర్ లో డిజాల్వ్ అవదురా. అలాంటి గ్యాసెస్ అన్ని కూడా దే ఆర్ లెస్ సాల్యుబుల్ అమ్మా. దే ఆర్ లెస్ సాల్యుబుల్. ఏ గ్యాసెస్ అయితే వాటర్ లో తక్కువ కరుగుతాయో అలాంటి గ్యాసెస్ ఏమంటారంటే అమ్మా లెస్ సాల్యుబుల్ అంటారు, రియాక్ట్ అవని. ఏ గ్యాసెస్ అయితే వాటర్ తో రియాక్ట్ అవ్వకపోతే అలాంటి గ్యాసెస్ ఏమంటారంటే లెస్ సాల్యుబుల్. సో మోర్ సాల్యుబుల్, లెస్ సాల్యుబుల్ అమ్మా. అలాగే సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలాగా అంటే సార్ డిసల్యూషన్ ఆఫ్ గ్యాస్ అంటే దట్ ఈస్ సింపుల్ గా హీట్ ఆఫ్ సొల్యూషన్. డిసల్యూషన్ ఆఫ్ గ్యాస్ మీకు నీట్ రాద్దాం. మా ఏ గ్యాస్ అయినా సరే when you dissolved in water, dissolution of gas in water is always exothermic error. No chance of endothermic. Endothermic ఎప్పుడు కూడా dissolution of gas ఎప్పుడు కూడా ఏంట్రా exothermic అనమా. exothermic అంటే ఏంట్రా అర్థం? heat of solution. heat of solution is always negative. ఇది heat of solution negative అంటే ఇంకేముంది? as temperature increases, temperature పెరిగే కొద్దీ heat of solution decreases అమ్మా. heat of solution decreases. temperature పెరిగే కొద్దీ heat of solution decreases అమ్మా. heat of solution decreases. సో ఇది మనకి ఏంట్రా అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ నేచర్. నౌ effect of pressure. effect of pressure. effect of pressure. సార్ ఈ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసింది ఎవరంటే మా హెన్రీ అనే సైంటిస్ట్.
దాన్ని వి కాల్డ్ యాజ్ హెన్రీస్ లా అంటారమ్మా. హెన్రీస్ లా ఏంటి సార్ అతను చెప్పింది ఏంట్రా అంటే జనరల్ గా అయితే యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ అమ్మా. జనరల్ గా అయితే యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్, ప్రెషర్ పెరగటం వల్ల సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ అమ్మా. సాల్యుబిలిటీ ఇంక్రీజెస్, ప్రెషర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగిద్ది అంటాడు. ఓకే, ఇక్కడ ఏంటి సార్ అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ గ్యాస్, m అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్ ఆర్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ dissolved in the liquid is directly proportional to pressure అంటాడమ్మా. is directly proportional to pressure. Okay, the amount of gas is directly proportional to ఏంటమ్మా pressure. దాన్ని మనోళ్ళు దీన్ని మార్చి m is equal to some constant into p, some constant into p. So the amount of gas is directly proportional to amount of pressure applied. Pressure ఎంత అప్లై చేస్తే ఎంత ఎక్కువ పెరిగిద్ది అని చెప్తారు. బట్ ఇది కాదమ్మా, ఒరిజినల్ స్టేట్మెంట్ ఏంట్రా అంటే the pressure, the partial pressure exerted by the gas, the partial pressure exerted by the gas is directly proportional to solubility అంటాడమ్మా. ఇది యాక్చువల్ స్టేట్మెంట్ రా. కానీ ఇది కూడా రైటే, ప్రెషర్ పెరిగే కొద్దీ అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్ ఎక్కువ పెరిగింది. సో అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్ అంటే సాల్యుబిలిటీ పెరిగిందిరా. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గివెన్ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ అంటాడమ్మా. సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్, దాన్ని పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, ఇది హెన్రీస్ కాన్స్టెంట్ అమ్మా. హెన్రీస్ కాన్స్టెంట్ ఇంటూ సాల్యుబిలిటీ రా. Henry's constant into solubility. Kh is called as Henry's constant amma. Kh is called as Henry's constant antara. And depends upon the gas. Gas batti మారిపోతా ఉంటుందిరా. ఇప్పుడు ఒకసారి చిన్న పాయింట్ చూడమ్మా సార్. పార్షియల్ ప్రెషర్ అంటే ప్రెషర్ పెరిగే కొద్దీ solubility increases, right? First point. Second point, kh value పెరిగే కొద్దీ solubility decreases రా. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ గా పెట్టుకున్నాం అనుకోమా, kh into s. సో kh తీసుకొస్తే s తీసుకొస్తే రా, kh కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అమ్మా. సో హెన్రీస్ కాన్స్టెంట్ పెరిగే కొద్దీ ఒక గివెన్ గ్యాస్ కి kh వాల్యూ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ తగ్గిద్ది అని. నెక్స్ట్ సార్ ఇది రైట్ రాంగ్ చెప్పండి అమ్మ, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే సార్ టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ తగ్గుతుంది. మరి సాల్యుబిలిటీ తగ్గుతుందంటే kh వాల్యూ ఏమవుతుందా, పెరుగుతుంది. అంటే రిలేషన్ ఏంటి, kh is directly proportional to ఏంటమ్మా టెంపరేచర్. kh is directly proportional to temperature. నెక్స్ట్ సార్ మనోళ్ళు ఏంట్రా అంటే దీన్ని మాడిఫై చేసి పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు kh ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్యాస్ అని చెప్పారమ్మా. ఇన్ ఆర్డర్ టు ది సమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ మనం వాడేది ఒక్కటేరా, పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు kh ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అని ఈ ఫార్ములా వాడతాం. సార్ దాన్ని మనం రాసుకోవచ్చా, పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు kh ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అంటే ns బై ns ప్లస్ n0 అని రాసుకోవచ్చు కదమ్మా. ఫార్ములాస్ ns బై n0. ఇంకోటి పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు kh ఇంటూ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అని, మొలాలిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అమ్మా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇవి ఫార్ములాస్ రైట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నా సాల్యుబిలిటీ తీసుకున్నా ఒకే విధంగా తీసుకోవచ్చమ్మా.
రైట్ ఒరే సాల్యుబిలిటీ అంటే అక్కడ చెప్పిన సాల్యుబిలిటీ కాదు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆ సాల్యుబిలిటీ వేరమ్మా ఇది అమౌంట్ ఆఫ్ గ్యాస్ అంటే ఎంత కరిగిందా లేదు చెప్తారు అంతే అక్కడ డెఫినేషన్ వేరమ్మా పార్షియల్ ప్రెషర్ కి మోల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ KH की मोल फ्रैक्शन रा KH की मोल फ्रैक्शन सॉल्युबिलिटी इनवर्सली प्रोपोर्शनल रा इनवर्सली प्रोपोर्शनल नेक्स्ट for different gases let us take it as A B C KH values order అడిగారు KH values యొక్క ఆర్డర్ సార్ ఎలాగా ఏంట్రా అంటే సింపుల్ ఒక దాని టర్మ్ కాన్స్టెంట్ గా పెట్టుకోమా జనరల్ గా KH కి సాల్యుబిలిటీ కి మనం చెప్పాం KH కి సాల్యుబిలిటీ చెప్పండి ఇన్వర్స్లీ అని ఇప్పుడు మనం ఏంట్రా అంటే పార్షియల్ ప్రెషర్ కాన్స్టెంట్ గా పెట్టుకో ఇది దేందమ్మా ఏ అనే గ్యాస్ ది ఇది బి గ్యాస్ కి ఇది సి గ్యాస్ రా ABC కదమ్మా రైట్ సో సార్ మోల్ ఫ్రాక్షన్ అన్న సాల్యుబిలిటీ ఒకటే అని చెప్పాను కదమ్మా సో మోల్ ఫ్రాక్షన్స్ పరంగా దేనికి ఎక్కువరా అంటే ఇప్పుడు సాల్యుబిలిటీ పరంగా మోల్ ఫ్రాక్షన్ అన్న సాల్యుబిలిటీ అని ఒకటే అని చెప్పారు సో సాల్యుబిలిటీ పరంగా ఏది ఎక్కువ సి ఎక్కువ కదమ్మా అలా వెళ్తున్న వాల్యూ పెరుగుతుంది సో సాల్యుబిలిటీ సి గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఏ మరి సాల్యుబిలిటీ ఎక్కువ ఉందంటే KH వాల్యూ తక్కువ అంటే ఆర్డర్ ఏంటి సి లెస్ దెన్ బి లెస్ దెన్ ఏ రా ఇది అడుగుతానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా చూసుకోండి ఒకసారి KH వాల్యూ మనకి KH వాల్యూ అడిగాడు అనుకోరా సాల్యుబిలిటీ తెచ్చుకుంటే సరిపోయేది సార్ సాల్యుబిలిటీ తెచ్చుకోవాలంటే మోల్ ఫ్రాక్షన్ ప్రకారం తీసుకోవచ్చమ్మా సో పార్షియల్ ప్రెషర్ ఇచ్చినప్పుడు కాన్స్టెంట్ గా పెట్టుకుంటే అప్పుడు ఏ గ్రాఫ్ సంబంధించింది ఏ గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ బి గ్యాస్ సి గ్యాస్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే గ్యారంటీగా సి ఎక్కువ ఉన్నట్టే కదమ్మా సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి ఎక్కువ ఉందంటే సాల్యుబిలిటీ ఎక్కువ సాల్యుబిలిటీ ఎక్కువ ఉందంటే KH వాల్యూ తక్కువ ఉంటుందిరా సాల్యుబిలిటీ ఎక్కువ ఉందంటే KH వాల్యూ తక్కువ రైట్ మనకి అడిగేది 1 2 3 4 ఈ 4 గ్రాఫ్స్ ఇవన్నీ అడగడమ్మా ఇవన్నీ అడగడు ఓన్లీ ఇటువైపు చెప్పినవి అడుగుతాడు రా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇదే ఇంపార్టెంట్ అమ్మా అండ్ ద టోటల్ న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ దీస్ టూ ఫార్ములాస్ రా ఈ రెండు ఫార్ములాస్ మీద డిపెండ్ అవుతాయి అండ్ చెప్తాను సమ్స్ చెప్తానమ్మా బేస్డ్ ఆన్ ది యూనిట్స్ బట్టి మనకి వాల్యూస్ మారిపోతా ఉంటాయి చెప్తాను చూడండి ఒకసారి చూసుకోండి రా క్వశ్చన్ రాసుకుందరు కానీ క్వశ్చన్ రాసుకుందరు కానమ్మా రైట్ ఫస్ట్ వన్ క్వశ్చన్ రాసుకోండమ్మా క్వశ్చన్ రాసుకోండిరా మన ఫార్ములాకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ క్యాలిక్యులేషన్ మారిద్రా ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి O2 is bubbled into water. O2 is bubbled into water. Bubbled into pastama. O2 is bubbled into water at 293 Kelvin.
comma assuming O2 exerts a partial pressure of O2 exerts a pressure of 0.98 bar. Exerts a pressure of 0.98 bar. Calculate solubility of O2. Calculate solubility of O2 in gram per liter. In gram per liter. Calculate the solubility of water calculate the solubility of O2 in gram per liter. Bracket lo KH is equal to 34 kilobar. 34 kilobar. 34 kilobar. సార్ మనకి సాల్యుబిలిటీ అంటే ఇందాక ఫార్ములా చెప్పా KH ఇంటూ సాల్యుబిలిటీ. మా ఫార్ములాస్ ఏది వాడకూడదురా, బేస్డ్ ఆన్ ది యూనిట్ బట్టి మనకి ఫార్ములా మార్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ రా. రెండు మోడల్స్ చెప్తాను చూసుకోండి. సార్ ఏమి ఇచ్చాడు, పార్షియల్ ప్రెజర్ ఇచ్చాడు, బార్లో ఇచ్చాడు, KH వాల్యూ కిలో బార్లో ఇచ్చాడు. సో కన్వర్ట్ దమ్ ఇంటూ బార్. సో ఫస్ట్ పార్షియల్ ప్రెజర్ ఎంత ఇచ్చాడమ్మా, 0.98 బార్. అండ్ KH వాల్యూ ఎంత ఇచ్చాడురా, 34 కిలో బార్ అంటే కిలో బార్. నెక్స్ట్ కనుక్కోమంది సాల్యుబిలిటీ ఆఫ్ O2 ఇన్ గ్రామ్స్ లో రా. అంటే S వాల్యూ కనుక్కోమన్నాడు కానీ గ్రామ్ పర్ లీటర్ చూడండి. ఇక్కడ లీటర్ అంటే దానికి నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చినట్టేరా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ is equal to 1000 grams అనమ్మా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఏం ఇచ్చినట్టు 1000. వాటర్ రా, వాటర్ కి గ్రామ్స్ అన్నా MCC అన్నా ml అన్నా ఒకటే. ఇక్కడ 1000 ml అంటే 1000 గ్రామ్స్. మనం ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ గ్రామ్స్ పర్ లీటర్ అంటే వెయిట్ ఆఫ్ O2 కనుక్కోమన్నాడు. ఇక్కడ యూనిట్ బట్టి మన ఫార్ములా. సో ఫార్ములా పార్షియల్ ప్రెజర్ is equal to KH into number of moles of solute by number of moles of solute plus number of moles of solvent. General గా for simplification we can neglect amma, దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చురా. సో పార్షియల్ ప్రెజర్ 0.98 is equal to 34 into 1000 is into weight NS అంటే weight of solute by gram molecular weight of oxygen 32. మళ్ళీ x by 32 వేసుకున్నా పర్లేదమ్మా. ఓకే, లేదు డైరెక్ట్ గా 1000 బై అంటే ఆన్సర్ కొంచెం ఈజీగా రావడానికి క్యాలిక్యులేషన్ 1000 by 18. సో వి గెట్ ద వాల్యూ ఆఫ్ x వచ్చేస్తరా, ఇక్కడ x వాల్యూ వచ్చేస్తరా. ఓకే, అంటే ఇక్కడ మార్చుకోగలగాలి ఫార్ములాని. ఎలా చెయ్యాలి సార్, ఇక్కడ NS వేసుకున్నా పర్లా, x by 32 వేసి చేస్తాను సార్ అంటే చెయ్యి, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఇదైతే ప్లస్ ఆర్ మైనస్ వస్తారా, కొంచెం ఈక్వేషన్ అటు ఇటు బట్టి. రైట్, సో ఇక్కడ ఇచ్చిన యూనిట్స్ బట్టి ఫార్ములా మార్చుకోవాలి. ఓకేనా, x by 32 అని. రైట్, ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే అమ్మా హెన్రీస్ లా గురించి చెప్పాడు అంటే, హెన్రీస్ లా చెప్పండి కంపల్సరీ సార్ మనకి ఇచ్చింది హెన్రీస్ లా అని ఎలా కనబెడతాం సార్ అంటే, క్వశ్చన్ లో KH ఇస్తారా, క్వశ్చన్ లో KH ఇస్తాడమ్మా. KH ఇచ్చాడంటే హెన్రీస్ కాన్స్టెంట్ ఇచ్చినట్టేరా. రైట్, అక్కడ ఇక్కడ యూనిట్స్ బట్టిరా, గ్రామ్ పర్ లీటర్ అంటాడు. అంటే పైన సొల్యూట్, కింద సాల్వెంట్. సొల్యూట్ యొక్క వెయిట్ కనుక్కోమన్నాడమ్మా, అండ్ సాల్వెంట్ యొక్క వెయిట్ ఇచ్చేసాడు రా, సాల్వెంట్ యొక్క వెయిట్ ఇచ్చేసాడు. సో ఆటోమేటిక్ గా చేయొచ్చు. రైట్, ఇంకో మోడల్ చూడమ్మా, ఇంకో మోడల్ చూడండి. Next question.
నెక్స్ట్ క్వశ్చన్. If solubility of H2S in water, at STP is 0.195 moles per kg. 0.195 moles per kg. Henry's constant KH ఎంత? Henry's constant ఎంతమ్మా? KH. రైట్ సార్, డైరెక్ట్ ఎలాగా సార్? మీరు ఇలా మోల్స్ పర్ కేజీ అంటే మొలాలిటీ కదరా సార్. మొలాలిటీ చెప్పారు కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు KH అని. మరి సార్ KH అంటే మొలాలిటీ ఆ ఫార్ములా వాడకూడదు ఎప్పుడు కూడా. ఆ ఫార్ములా కాదు, ఈ ఫార్ములానే మనకి బేసిక్ రా. ఈ ఫార్ములానే బేసిక్, అది కూడా వాడచ్చు కానీ దానికన్నా ఇది మంచిది, కరెక్ట్ గా ఉంటదమ్మా. పార్షియల్ ప్రెషర్ ఇచ్చాడరా. STP అన్నాడు కదమ్మా. STP అంటే ఎంత అట్మాస్ఫియర్ రా? 1 atmosphere. STP అంటే 1 atmosphere కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు? సాల్యుబిలిటీ ఎంత ఇచ్చాడు? 0.195 by kg అన్నాడు. 0.195 మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చేసాడు. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అంటే 1000 by kg కదా, 1000. వాటర్ అన్నాడు కాబట్టి 18 అమ్మ. సింపుల్ అయిపోయింది. సో పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు number of moles of solute by number of moles of solvent. So 1 is equal to KH into 0.195 by 1000 by 18. 1000 by 18. ఇంక మీద వచ్చేసుకోవచ్చురా. therefore we get the KH value వచ్చేస్తారా. అట్మాస్ఫియర్ kg per mole అలా వచ్చేస్తామా. రైట్, ఇది మనకి ఏంటంటే సాల్యుబిలిటీ. నెక్స్ట్ ఈ రెండు మోడల్స్ అంటే ఎవ్రీ టైం రా నువ్వు KH గురించి హెన్రీస్ లా వాడేటప్పుడు నువ్వు ఎప్పుడు అక్కడ ఇచ్చిన సాల్యుబిలిటీ ఎలా ఇచ్చాడు. ఇక్కడ సాల్యుబిలిటీ అంటే గ్రామ్ పర్ లీటర్. గ్రామ్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చేసినట్టమ్మా, కిందది సాల్వెంట్ ఇచ్చినట్టు. సో ఇక్కడ 0.195 మోల్స్ అని ఇచ్చేసాడు రా. సో డైరెక్ట్ గా నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ వెయిట్ ఇచ్చాడు, వెయిట్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటాం 1000 by 18. సార్ లేదు, ఇలాగనే కనుక్కోవచ్చమ్మా. ఎలాగా? పార్షియల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు KH ఇంటూ మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 by 18 అమ్మా. 1000 వెయిట్ అదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రా. రెండు ఒకటేనమ్మా. పార్షియల్ ప్రెషర్ 1, KH తెలియదు, ఇదంతా కలిపి మొలాలిటీ అంటే 0.195 డివైడెడ్ బై ఇది వదిలేసుకోవచ్చు అని చెప్పాను కదమ్మా. వదిలేసుకోవచ్చు మొలాలిటీ తక్కువ ఉన్నప్పుడు బై 1000 by 18. అంటే చాలా మందికి మొలాలిటీ ఇచ్చాడని ఐడియా రాదు కాబట్టమ్మా. సార్ 0.195 మొలాలిటీ పర్ కేజీ, మోల్ పర్ కేజీ, లేదా అలా డైరెక్ట్ గా 0.195 స్మాల్ m అని ఇచ్చారనుకోమ్మా. రైట్ సార్, మొలాలిటీ ఇచ్చాడు ఈ ఫార్ములా వాడేసుకుంటాం. కానీ ఇలా ఇచ్చినప్పుడు మొలాలిటీ ఇచ్చాడు మనకు ఐడియా రాదు కాబట్టి మనం ఏం తీసుకుంటారా, ఇలా రాసుకుని చేస్తామా. లేదు సార్ నాకు ఐడియా ఉంది, మోల్ పర్ కేజీ అంటే మొలాలిటీ కదా సార్ అంటే అలా చేసుకున్నా పర్లేదు. ఓకే, జనరల్ గా ఈ మొలాలిటీ ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుకుంటారా అంటే ఇఫ్ ద మొలాలిటీ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటేరా. మొలాలిటీ వాల్యూ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు వీ కెన్ నెగ్లెక్ట్ అమ్మా. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు కింద మొలాలిటీ కింద ఉన్న దాన్ని వదిలేసుకోవచ్చమ్మా. ఇక్కడ అంతే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎప్పుడు వదిలేస్తాం, ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్, ఆన్సర్ మనకి లెస్ దాన్ 1 వచ్చేటట్టుంటే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ లెస్ దాన్ 1 వచ్చేటట్టుంటే అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోవచ్చమ్మా మనం.
అలా అని గ్యారంటీ కాదు, అడ్వాన్స్ లెవెల్కి అయితే ఉంచి చేయండి, ప్లస్ ఆ ఎం పెట్టి చేయండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ న్యూమెరికల్స్ లో ఇచ్చినప్పుడు మాత్రం వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ న్యూమెరికల్స్ అయితే నెగ్లెక్ట్ చేయమాకండి, మామూలుగా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసుకుంటే మనకి నియర్ ఆన్సర్ వచ్చిద్దిరా. రైట్, ఈ రెండు సమ్స్ ప్రాక్టీస్ చేయాలిరా. నెక్స్ట్ నెక్స్ట్ రా, హెన్రీస్ లా యొక్క లిమిటేషన్స్ అమ్మా. హెన్రీస్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటి సార్ అంటే, మనం ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, టెంపరేచర్ పెరిగితే తగ్గిద్ది, ఇవన్నీ చెప్పింది హెన్రీస్ లాస్. ఇవన్నిలో లిమిటేషన్స్ ఏంట్రా అంటే అమ్మా, ఫస్ట్ వన్ లిమిటేషన్స్ అనొచ్చు, డిమెరిట్స్ ఏవైనా తీసుకోవచ్చాము. సార్ మనం తీసుకున్న గ్యాస్ అనేది షుడ్ నాట్ రియాక్ట్ విత్, మనం తీసుకున్న గ్యాస్ అనేది సాల్వెంట్ తో రియాక్ట్ అవ్వకూడదు. అంటే సాల్వెంట్ అంటే ఇక్కడ వాటరేరా, ద గివెన్ గ్యాస్ షుడ్ నాట్ రియాక్ట్ విత్, ఏంట్రా గివెన్ షుడ్ నాట్ రియాక్ట్ విత్ సాల్వెంట్ అంటే వాటర్ తో రియాక్ట్ అవ్వకూడదు. అంటే హెన్రీస్ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ HCl, అమోనియా గ్యాస్. అమోనియా అంటే ఏ గ్యాసెస్ అయితే వాటర్ తో రియాక్ట్ అవుతాయో అలాంటి వాటికి మన హెన్రీస్ లా అంటే పార్షియల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సాల్యుబిలిటీ అవన్నీ అప్లై చేయకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం తీసుకున్న గ్యాస్ అమ్మ, when you dissolved in water it should not undergo dissociation amma, should not undergo dissociation or association. dissociation గాని association గాని జరగకూడదు. మనం తీసుకున్న గ్యాస్ అసోసియేషన్ గాని డిసోసియేషన్ గాని అంటే సార్ లెట్ us take HCl అమ్మ, వాటర్ లో యాడ్ చేస్తే H+ గాను Cl- గా విడిపోయింది, అంటే దీనికి హెన్రీస్ లా అప్లికబుల్ కాదురా. అదే మనకి H2S గ్యాస్ ఎగ్జిస్ట్ యాజ్ H2S ఏనరా, H2S గానే ఉంటది, అలా డిసోసియేషన్ జరగకూడదు. సార్ అసోసియేషన్ అంటే ఏంటి సార్ అంటే, అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ లేదు కనుక ఎస్టిక్ యాసిడ్ తీసుకుందామమ్మా. when acetic acid dissolved in water, వాటర్ లో డిజాల్వ్ చేసాం అనుకోమ్మా, it dissociates into CH3COO- and H+ ఇలా విడిపోయింది, అంటే అప్లికబుల్ కాదు. సార్ when you dissolved in benzene రా, not only benzene, any non-polar solvent, ఏ నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నా ఎస్టిక్ యాసిడ్ ఏమైందిరా అంటే ఇట్ అండర్గో డైమరైజేషన్ రా. డైమరైజేషన్ అంటే two molecules రా, two molecules to give one molecule, రెండు ఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్. మీకు తెలిసిన ఎగ్జాంపుల్, whenever acetylene is passed over red hot iron tube, it undergo trimerization, we get benzene అని చెప్తారమ్మా, we get benzene. Acetylene passed over red hot iron tube, it undergo intra-acetylene. How many molecules? 3 molecules. 3 molecules undergo trimerization రా, 3 molecules ఇన్వాల్వ్ అయితే ట్రైమరైజేషన్ రా. అలాగే ఇంకోటి ఆర్గానిక్ ఇంకోటి ఏంటంటే, whenever acetylene is passed through dilute H2SO4 అమ్మా, dilute H2SO4 లో పాస్ చేసినప్పుడు ఇట్ అండర్గో మళ్ళీ ట్రైమరైజేషన్ అమ్మా. ట్రైమరైజేషన్ జరిగి అంటే డైరెక్ట్ స్టెప్ రాస్తాను, తర్వాత మెకానిజం చెప్పమంటే చెప్తాను. we get mesitylene, అదే అంటే మెసిటిలీన్ వచ్చిద్దాము, we get mesitylene. 1 2 3 అంటమ్మా, 135 ట్రైమిథైల్ బెంజీన్ మెసిటిలీన్ అంటారా. రైట్, ఎక్కడైనా సరే ఎసిటిలీన్ అంటే ఇలా ఉంటదమ్మా, ఎసిటిలీన్
ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఈ పై బాండ్ ఇక్కడికి, ఈ పై బాండ్ ఇక్కడికి. అంటే కార్బన్ 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 ఇలా ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్ అలా డబల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ ట్రిపుల్ బాండ్ అలా డబల్ బాండ్, ఒక బాండ్ ట్రాన్స్ఫర్ అయిందిరా. మళ్ళీ ఇక్కడ డబల్ బాండ్, ఈ బాండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే సింగిల్ బాండ్. హెచ్ అలాగే ఉంటాయి అన్ని చోట్ల, అంటే నథింగ్ బట్ బెంజీన్ రా, నథింగ్ బట్ బెంజీన్. అలా ఇది కూడా అంతేనమ్మా. ఇలాగా మనకి కొన్ని మాలిక్యూల్స్ కలిసి పొలిమరైజేషన్ అంటారమ్మా. n మాలిక్యూల్ జరిగితే పొలిమరైజేషన్, 2 మాలిక్యూల్ అసోసియేట్ అయ్యి ఒక మాలిక్యూల్ ఫామ్ అయితే డైమరైజేషన్, 3 అయితే ట్రైమరైజేషన్, అదే 4 అయితే టెట్రామరైజేషన్. In the presence of sulfuric acid అనుకుంటారా, we get 4 molecules టెట్రామరైజేషన్ అమ్మ. 4 molecules కి అయితే టెట్రామరైజేషన్. ఇవన్నీ మనకి అవసరం ఉంటాయమ్మా. ఇవి కూడా ఎన్ని కూడా మనకి వస్తాయి తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో, రైట్. సో టెట్రామరైజ్ అలా అసోసియేషన్ జరగకూడదు, అలాగని ఇలా డిసోసియేషన్ జరగకూడదురా. సో ద మాలిక్యూల్ షుడ్ నాట్ అండర్గో, అంటే మాలిక్యూల్ అంటే గ్యాస్ అమ్మ ఇక్కడ. The gas should not undergo either association or dissociation. Association జరగకూడదు, dissociation జరగకూడదు. అలాంటి గ్యాసెస్ కే మన హెన్రీస్ లా అప్లికబుల్ అయ్యింది అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? మనకి ఏంట్రా అంటే సాల్యుబిలిటీ పెంచి చెప్తారు, రైట్. సార్ వెన్ యు గో, మనకి దాని ఏమంటారు, డీప్ సీ డ్రైవర్స్, అరే సముద్రం లోపలికి వెళ్ళే సీ డ్రైవర్స్ అంటారు, స్కూబర్స్ అంటారు. ఓకే, స్కూబర్ SCU స్కూబర్స్ అంటారు, అంటే సముద్రంలోకి వెళ్ళే వాళ్ళని స్కూబర్స్ అంటారు. వాళ్ళ వెనకాల ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్తారమ్మా. దే విల్ క్యారీ ది ఆక్సిజన్ సిలిండర్. ఎందుకని ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్తారు అంటే లోపల మనకు ఆక్సిజన్, సార్ సముద్రంలో DO ఉంది కదా సార్ అంటే, బట్ వీ కెనాట్ గెట్ ద ఆక్సిజన్ సపరేట్ గా రాలేదు. సో ఆక్సిజన్ సిలిండర్స్. ఆక్సిజన్ సిలిండర్స్ ఏంటంటే మొత్తం సిలిండర్ మొత్తం కూడా ఆక్సిజన్ ఉండదమ్మా, అందులో వేరే ఉంటాయి. ఎందుకు సార్ అంటే కిందకి వెళ్ళే కొద్ది, సముద్రం లోపలికి వెళ్ళే కొద్ది ఆ ఆక్సిజన్ ఏంటంటే హై ప్రెషర్ వల్ల సాల్యుబుల్ అయిపోయింది, మన బ్లడ్ లో కరిగిపోయింది. మనకి యాక్చువల్ గా లంగ్స్ లోకి వెళ్ళి రెస్పిరేషన్ జరగాలి, కానీ కిందకి వెళ్ళే కొద్ది ప్రెషర్ పెరిగిపోతా ఉంటుంది. ప్రెషర్ పెరగటం వల్ల ద సాల్యుబిలిటీ ఆఫ్ O2 ఇంక్రీజెస్. O2 యొక్క సాల్యుబిలిటీ పెరిగిపోవటం వల్ల మన బ్లడ్ లో కలిసిపోయిందిరా, కాబట్టి సప్లై ఉండదు. కాబట్టి ఏం చేశారా, నౌ ఇట్ ఈస్ సిలిండర్స్ ని సార్ నాట్ ఓన్లీ O2, దాంతో పాటు నైట్రోజన్ తీసుకెళ్లే వాళ్ళమ్మా. మనం తీసుకున్న సిలిండర్ లో నైట్రోజన్ కూడా కలిపేవాళ్ళరా. ఆక్సిజన్ ఒక్కటి కలపరమ్మా, నైట్రోజన్ కూడా కలిపేవాళ్ళమ్మా. నైట్రోజన్ కలపటం వల్ల ఏమైందిరా అంటే నైట్రోజన్ లెస్ సాల్యుబుల్ అమ్మా. ప్రెషర్ పెరిగిన O2 తో కంపేర్ చేసుకుంటే N2 యొక్క సాల్యుబిలిటీ తక్కువ. కాబట్టి ఏంట్రా అంటే కిందకి వెళ్ళినా సరే N2 O2 రెండు వెళ్తాయి. N2 విల్ ప్రొటెక్ట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ O2 ఇంటూ ద బ్లడ్. మనం తీసుకున్న N2 వల్ల O2 యొక్క సాల్యుబిలిటీ తగ్గించిద్దమ్మా, బ్లడ్ లో కరెక్ట్ చూసుకుంటది. అప్పుడు హ్యాపీగా ఆక్సిజన్ మనం పీల్చుకుంటా ఉంటాం. కానీ సార్ ఒకవేళ అంటే ఇప్పుడు మామూలుగా అయితే N2 O2 పీల్చుకుంటాం, N2 వల్ల O2 కరగదురా, హ్యాపీగా లంగ్స్ కి వెళ్ళిపోయింది. తర్వాత బయటకు వచ్చేప్పుడు CO2 N2 కూడా వచ్చేస్తుంది, బ్లడ్ లో కరగదు కాబట్టి N2 కూడా బయటకు వచ్చేస్తుంది. బట్ వెన్ యూ గో ఇంటూ డెప్త్, ఇంకా సముద్రం లోపలికి వెళ్ళామనుకో అమ్మా, ఇంకా లోపలికి వెళ్ళాము, అక్కడ ఇంకా ప్రెషర్ పెరిగింది కదా, కిందకి వెళ్ళే కొద్ది ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. కాబట్టి ఆ ప్రెషర్ దగ్గర N2 కూడా బ్లడ్ లో కలిసిపోయిందమ్మా. O2 ఒకటే కదా, అప్పుడు N2 కూడా కలిసిపోయింది. సార్ N2 కలిసిపోవడం వల్ల మనం డ్రాబ్యాక్ ఉందా? ఏంటి సార్, O2 బ్లడ్ లో కలవటం వల్ల మనకి ఎఫెక్ట్ ఏం రాదమ్మా. మళ్ళీ బయటకు వచ్చినాక ఎన్ని మామూలు జరిగిపోతాయి. బట్ N2 ఒకసారి బ్లడ్ లో కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదమ్మా, అది బయటకు వచ్చేది. యూ కెనాట్ ఇన్హేల్ అంటారా, అవుట్హేల్. ఓకే, ఎక్స్హేల్ చేయలేరు. కాబట్టి మనకి మళ్ళీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేసామో మళ్ళీ ల్యాండ్ లోకి, ఈ నైట్రోజన్ ఆల్రెడీ బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది కదమ్మా. అంటే మన స్కిన్ ఇలా తీసుకున్నాం అనుకోరా, N2 మామూలు కరిగిపోయిందిరా ఇక్కడ. బట్ వెన్ యూ కమ్ టు ది గ్రౌండ్ సర్ఫేస్ వచ్చేటప్పటికల్లా బయటికి రాదు, అలా అని బ్లడ్ లో కలవదు. లో ప్రెషర్ బ్లడ్ కలగదు కదమ్మా, బ్లడ్ లో కలగదు, డస్ నాట్ డిజాల్వ్. అది ఏమైందిరా అంటే ఇక్కడ స్కిన్ పైన ఇలాగా ఒక రౌండ్ గా బబుల్స్ కదా, ఇలా బబుల్స్ మన బబుల్స్ సిల్క్ ఎలా ఉంటుంది, అదే బబ్లీ డైరీ మిల్క్ ఎలా ఉంటుంది, అలా బబుల్స్ గా వచ్చేస్తాయి. ఈ బబుల్స్ ఏమంటారంటే అమ్మా, ఇట్స్ కాల్డ్ యాజ్ బెండ్స్ అంటారు, BENDS అంటారు. ఈ బెండ్స్ లో ఏముంటుందమ్మా, N2 గ్యాస్. కొన్ని రోజులకి ఏమైంది అంటే ఇట్ బికమ్ పాయిజనస్ అమ్మ.
పాయిజనస్ కాంపౌండ్ గా మారిపోయింది. సో లీడ్స్ టు డెత్, చనిపోవడం. మనకి ఏంట్రా అంటే బ్లడ్ లో మనకి మన ఆక్సిజన్ సిలిండర్ లో నైట్రోజన్ ఆక్సిజన్ తీసుకుని అప్ టు సర్టెన్ ప్రెషర్ అంటే కొంత లెవెల్ వరకు వెళ్తే హ్యాపీగా బాగానే ఉంది. ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నైట్రోజన్ కూడా కలిసిపోయిద్దమ్మా. ఆ నైట్రోజన్ కలిసిపోవడం వల్ల మనకి ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ మనకి భూమి మీదకి వచ్చేటప్పటికల్లా, లోపల నుంచి బయటకు వచ్చేప్పటికల్లా ప్రెషర్ తగ్గడం వల్ల ఆ నైట్రోజన్ అంతా కూడా స్కిన్ పైన బబుల్స్ బబుల్స్ బయటకు ఎస్కేప్ అయిపోయి ఇలాగా బబుల్స్ బబుల్స్ గా ఉంటాయి. ఆ బబుల్స్ ఏమంటారంటే బెండ్స్ అంటారు, BENDS. ఆ బెండ్స్ వల్ల ఏమైంది, కొన్ని రోజులకి లీడ్స్ టు పాయిజన్ గా మారిపోతాయి. లోపల నైట్రోజన్ అంతా కూడా బ్లడ్ లో నైట్రోజన్ అంతా కూడా పాయిజనస్ గా మారిపోయి ఇట్ లీడ్స్ టు డెత్. సో అది కూడా ఎఫెక్ట్. సో ఇంకేం సార్, ఇంకా తక్కువ కరిగే గ్యాస్ చూసుకోవాలి. ఆ తక్కువ కరిగే గ్యాసే హీలియం. ఆ తక్కువ కరిగే గ్యాస్ ఏంట్రా, హీలియం. ఓకే, ఆ హీలియం తీసుకుంటారు. అప్పుడు ఏంట్రా అంటే నువ్వు ఎంత లోపలికి వెళ్ళినా సరే, నువ్వు ఎంత డెప్త్కి వెళ్ళినా సరే ఆక్సిజన్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్. ఆక్సిజన్, హీలియం, నైట్రోజన్ మూడు కరగవమ్మా. కాబట్టి ఈ సిలిండర్స్ ప్రెసెంట్ నౌ డేస్ వాడుతున్నారా. అండ్ ఇందులో హీలియం పర్సెంటేజ్, ఆక్సిజన్ పర్సెంటేజ్ గుర్తుంచుకోవాలరా. నియర్లీ ఇది 32 అమ్మా, నియర్లీగా. ఇది ఒక 11 అమ్మా. 32 + 11 అంటే 43. 43 - 100 అంటే 7, 57. నియర్లీ 57% అటు ఇటు కదా. నియర్లీ, గ్యారంటీ ఏం కాదా, నియర్లీ పర్సెంటేజ్ అటు ఇటుగా. రైట్. సో ఇది అలాగే మన ఆస్మా పేషెంట్స్ రా. ఆస్మా పేషెంట్స్ కూడా ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది తొందరగా వెళ్ళిపోతా ఉంటుంది. ఎప్పుడైతే అంటే కలిసిపోయింది బ్లడ్ లో కలిసిపోతా ఉంటుంది. ఆస్మా పేషెంట్ మనం పీల్చేటప్పుడు బ్లడ్ లో కలిసిపోతా ఉంటుంది. అందుకని ఆస్మా పేషెంట్స్ కి O2 + హీలియం వాడతారమ్మా. మనకు వాళ్ళకి ఇచ్చే సిలిండర్స్ లో O2 + హీలియం. అది అయిపోయింది. నెక్స్ట్ పైకి వెళ్తున్నప్పుడు సార్, పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కిందకు వచ్చాం కదా, ఇప్పుడు పైకి వెళ్తున్నారా. పైకి లేకొద్ది ఏంట్రా అంటే ప్రెషర్ తగ్గిపోయిందిరా. పైకి లేకొద్ది ప్రెషర్ తగ్గిపోయింది. అంటే హిల్ స్టేషన్స్ లో వాటిలో లో ప్రెషర్ ఉంటుందిరా. హిల్ స్టేషన్స్ వాటిలో కొండ ప్రాంతాల్లో మనకి ఏంట్రా అంటే ప్రెషర్ విల్ బి లెస్. మరి ప్రెషర్ తక్కువ ఉంది అంటే తక్కువ ఆక్సిజన్ సప్లై కూడా తక్కువ ఉంటుంది కదా. మనకి ప్రెషర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆక్సిజన్ ఉన్నట్టు. సో అంటే మరీ ఎక్కువ కదా, నార్మల్ గా ప్రెషర్ మనం అనుకున్న దానికన్నా తక్కువ ప్రెషర్ ఉంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్ విల్ బి లెస్ రా. సప్లై ఆఫ్ ఆక్సిజన్ తగ్గింది అంటే ఆటోమేటిక్ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై తగ్గినట్టే. అంటే బ్రెయిన్ కంటే బ్రెయిన్ కాదు, మనకి ఆ ఆక్సిజన్ వల్ల సప్లై చేసేది ఆ ఎనర్జీ అంతా తగ్గిపోయింది. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయిందో మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ కూడా తగ్గిపోయిందిరా. మనకి కరెక్ట్ గా బ్రెయిన్ పనిచేయాలంటే ఆక్సిజన్ అంటే పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్. అందుకనే చూడమ్మా, మనకి క్లోజ్డ్ కంటైనర్స్ అంటే క్లోజ్డ్ రూమ్స్ లో చూసుకుంటే మనకి వాడి యొక్క మెంటల్ ఎబిలిటీ చాలా తక్కువ ఉంటుందిరా. మనకు కొంచెం అట్మాస్ఫియర్, అందుకే గాలి ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఇంట్లో కిటికీలు కానీ డోర్లని ఎందుకు తీస్తారా అంటే ఆక్సిజన్ సప్లై పర్ఫెక్ట్ గా ఉంటుందమ్మా మనకి. అంటే వెంటిలేషన్ స్ట్రాటజీ. కొండ ప్రాంతాల్లో ఏంటంటే అంటే మనకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది. అలా తగ్గిపోయడం వల్ల మైండ్ యొక్క ఎబిలిటీ రా, థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ ది మైండ్ డిక్రీజెస్. దాన్ని ఎనాక్సిమా అంటారమ్మా. ఆ జబ్బు పేరుని ఎనాక్సిమా. అంటే థింకింగ్ ఎబిలిటీ విల్ బి లెస్. ఇది లిమిటేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. లిమిటేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లమ్మా, ఆల్రెడీ we discussed in the first year what is meant by evaporation. అంటే లిక్విడ్ లిక్విడ్ తెలుసుకోవడం కోసం సాలిడ్ ఇన్ గ్యాస్ అయిపోయింది, సాలిడ్ కాదు సాలిడ్ ఇన్ లిక్విడ్ అయిపోయింది. ఓకేనా, అలాగే గ్యాస్ ఇన్ లిక్విడ్ అయిపోయింది. లిక్విడ్ లిక్విడ్ కోసం చిన్న డేటా. ఓకే, ఎవాపరేషన్. వాట్ ఈస్ మీన్ బై ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లిక్విడ్ ఇంటూ వేపర్. లిక్విడ్ ని వేపర్ గా మార్చడాన్నే ద నెంబర్ ద ఫినామినా ఆఫ్ కన్వర్టింగ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఇస్ కాల్డ్ as ఎవాపరేషన్ అంటారు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్టింగ్ లిక్విడ్ ఇంటూ వేపర్. ఎన్ని లిక్విడ్ మాలిక్యూల్స్ వేపర్ గా మారతాయో దాన్ని రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అండ్ దిస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ లిక్విడ్. నేచర్ ఆఫ్ లిక్విడ్, మనం తీసుకున్న లిక్విడ్ యొక్క నేచర్. సార్ ఏంటి సార్? పెట్రోల్ తీసుకోరా,
పెట్రోల్ కి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి మోర్ అన్నమా. అలాగే వాటర్ తీసుకున్నాం అనుకో, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి లెస్. ఏ మాలిక్యూల్స్ అయితే తొందరగా ఎవాపరేట్ అవుతాయో, కొన్ని సందర్భాల్లో వితౌట్ హీటింగ్ రా, వితౌట్ హీటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలటైల్ లిక్విడ్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ వాలటైల్ లిక్విడ్స్. వాలటైల్ లిక్విడ్స్ తొందరగా వేపర్ అవ్వని వాటిని నాన్ వాలటైల్ లిక్విడ్స్ అంటారు. వాలటైల్ అంటే which can undergo evaporation easily. పెట్రోల్ గాని, ఎసిటోన్, సబ్జెక్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్ లో ఉన్న సబ్జెక్ట్ ఇవన్నీ కూడా వాలటైల్, ఈజీగా వేపర్ అయిపోయిద్దమ్మా. ఎక్కువసేపు మనకి లిక్విడ్ స్టేట్ లో ఉండదు, తొందరగా ఎవాపరేట్ ఇస్ వాలటైల్. తొందరగా ఎవాపరేట్ అవ్వని వాటిని వాటర్ అంటారు. ఓకే, వాలటైల్ అండర్గో ఎవాపరేషన్ ఈజీలీ. సో నేచర్ ఆఫ్ లిక్విడ్ విల్ డిపెండ్ అయ్యింది. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ మీద డిపెండ్ అయిద్దమ్మా. టెంపరేచర్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. అంతే కదమ్మా, టెంపరేచర్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. అలాగే సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా అంటే ఇది పైన లేయర్, అప్పర్ సర్ఫేస్. సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ number of molecules undergo evaporation increases. Number of molecules undergo evaporation increases. So rate of evaporation and directly proportional to rate of evaporation amma. Alage nalgodi flow of current antaramma. Flow of current. What do you mean by flow of current? ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే మనం కరెంట్ పాస్ చేయడం కాదమ్మా, హాట్ ఎయిర్ పంపించడం రా. ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే పాసింగ్, ఓకే, పాసింగ్ హాట్ ఎయిర్ ఆన్ ది సర్ఫేస్. సర్ఫేస్ మీద హాట్ ఎయిర్ పంపిస్తారా. హాట్ ఎయిర్ అంటే ఆటోమేటిక్ గా వేడిగా టెంపరేచర్ కదమ్మా. సో ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే హాట్ ఎయిర్ అమ్మా, హాట్ ఎయిర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అమ్మా, రేట్ ఆఫ్ ఎవాపరేషన్. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి, రైట్ సార్. వాట్ ఈస్ మెన్ బై రేట్ ఆఫ్ కండెన్సేషన్ అమ్మా, రేట్ ఆఫ్ కండెన్సేషన్. సార్ రేట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే, రేట్ ఆఫ్ కండెన్సేషన్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ దట్ కన్వర్టింగ్ వేపర్ ఇంటూ లిక్విడ్. వేపర్ ని లిక్విడ్ గా మార్చినప్పుడు దాన్ని కండెన్సేషన్ అంటారమ్మా. దాన్ని ఏమంటారు? కండెన్సేషన్. సార్ when you take a liquid in a closed vessel, closed vessel, closed vessel తీసుకుంటే ఇది వేపర్ కదమ్మా, ఈ లిక్విడ్ వేపర్ గా మారుతాయి. ఓకే, వేపర్ గా మారుతాయి. కొంతసేపటికి ఏమైందంటే ఫస్ట్ లో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్, మాలిక్యూల్ ఎవాపరేట్ అవుతా ఉంటాయి. తర్వాత కండెన్సేషన్. ఏ టైంలో అయితే రేట్ ఆఫ్ 1 minute